Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. తెచ్చి పేర్చిన తల్లివే బతుకమ్మ మా బంగారు తల్లివే నీవమ్మ సద్దుల బతుకమ్మ ఉయ్యాల మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాల ఊరుర దరుగులే ఉయ్యాల మా ఉయ్యాల పాటలే ఉయ్యాల. ఒక్కసారి చూడండి, వీళ్ళందరూ కూడా జగద్గిరి గుట్ట నుంచి వచ్చిర్రు పీపుల్స్ ప్లాజాకి. అక్కడి నుంచి ఇక్కడికి రావడం అంటే ఎంత ఇబ్బందో మనకు తెలిసిందే కదా. వాళ్ళ అన్నున్నాడు, అన్న తీసుకొని వచ్చిండు, మేము ఆడబోతున్నామని చెప్తున్నారు. సార్ మీరే తీసుకొచ్చిరా ఆడబడుచులు అందరినీ? అవునమ్మా, జయదుర్గ డివిజన్ నుంచి మా మహిళా మంత్రులు అక్కలు చెల్లందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి బతుకమ్మ పండుగ సంబరాలు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే మరి రంగరంగ వైభవం జరుగుతున్నాయి. మరి జయదుర్గ నుంచి మహిళా మంత్రులు ఇక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇంకా కూడా వస్తూ ఉన్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి. మరి కేటీఆర్ గారు మరి ఇక్కడ మనం ఒక పీపుల్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు మనం కూడా ఏర్పాటు చేద్దాం ఒక మాట చెప్తేనే మెసేజ్ చూసి వీళ్ళందరూ రెడీ అయ్యి రావడం జరిగింది ఇక్కడికి పెద్ద ఎత్తున బతుకమ్మ ఆడడానికి. ఇప్పుడు మీరు జగద్గిరి గుట్టలో కూడా బతుకమ్మలు ఆడతారు. మళ్ళీ ఈడ స్పెషల్ మా దగ్గర జగద్గిరి గుట్ట అంటేనే మా తెలంగాణ అడ్డ లాంటిది. మరి మా దగ్గర జయదుర్గలో మరి బతుకమ్మ పండుగలు రంగరంగ వైభవం బాగా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మరి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ ఆధ్వర్యంలో పీపుల్ ప్లాజాలో కూడా మనం ఇక్కడ బతుకమ్మ సంబరాలు చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. మా త్రివేణి గారి ఆధ్వర్యంలో, మా మహిళా నాయకురాల ఆధ్వర్యంలో ఇక్కడికి జయదుర్గ నుంచి. అన్న ఎవ్రీ టైమ్ ఇప్పుడు చీరలు ఇస్తుండే కదా మీ హయాంలా, ఈసారి మాత్రం మరి చీరలు రాలేవట. మీరేమైనా ఇస్తురా మీ ఆడపడుచులకు? మేము మా దగ్గర మా గ్రూప్ వైజ్ చూసుకొని మేము ఇస్తున్నాము. మా అందరికి కూడా ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాం. మొన్న కూడా ఆల్రెడీ మన ఫస్ట్ రోజు కూడా అక్కడ ఒక బస్సులో మొత్తం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఏర్పాటు చేసి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా. పార్టీ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో మనం అందరం చూస్తున్నాము. అందుకోసమే ఫస్ట్ టైము ఎంత ఇట్లా ఒకటి ఉంది అనగానే ఫాస్ట్గా రావడానికి రీజన్ కూడా అదే. మనం ముందుండాలి, మన బతుకమ్మను మనము చూయించుకోవాలి, మనం ఎట్లా ఆడతాము ఏంటి అని చెప్పేసి అని వచ్చామన్నట్టు ఇక్కడికి. ఎంతమంది వచ్చారు? 50 మెంబర్స్ ఉన్నామండి. 50 మంది ఉన్నాం. ఇంకా కూడా వస్తారండి, ఇంకా వస్తున్నారు. ఇంకొక 2 బస్సులు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 6,000 మంది రావచ్చు అని. అవునండి. మీ దగ్గర ఎట్లా జరుగుతుందండి సద్దుల బతుకమ్మ? ఎట్లా జరుగుతుంది జగద్గిరి గుట్టలో? బాగా జరుగుతుందండి. మేము ఆల్రెడీ బతుకమ్మ కుంటలు ఏర్పాటు చేసుకున్నాము, బతుకమ్మ తల్లి విగ్రహం కూడా పెట్టుకున్నాము. అందరూ చాలా మటుకు జగద్గిరి గుట్ట అంటే మినీ తెలంగాణ అంటారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు మనకు జగద్గిరి గుట్టలో ఉంటారు. అన్ని ఏరియాకి బస్సెస్ ఉంటాయి మా దగ్గర నుంచి. డిస్ట్రిక్ట్ బస్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు. బతుకమ్మను కూడా చాలా సాంప్రదాయంగా జరుపుకుంటారండి అక్కడ. బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తులా ఉమా గారు మనతో పాటు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. బతుకమ్మ శుభాకాంక్షలు మీకు ముందు. థ్యాంక్ యూ. మీకు కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అక్క. చిన్నప్పటి నుంచి కూడా అన్ని మెమరీస్ అన్ని గుర్తొస్తాయి కదా. 9 రోజులు అంటే మహిళల మందరం జరుపుకునేటటువంటి పండుగ. ఎంగిలి పూలతో మొదలుకుంటే సద్దుల బతుకమ్మ వరకు ఏం జ్ఞాపకాలు ఉన్నాయి, ఏమి గుర్తొస్తాయి? నిజంగా అంటే నాకు ఆ పాత రోజులు మళ్ళీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. నా చిన్నతనం నుంచి కూడా నేను మా ఊర్లో నేనే స్వయంగా పోయి మా పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు వాళ్ళందరూ కూడా పువ్వులు తెంపుకొచ్చుకోవడానికంటే అరే వాళ్ళకంటే నేనే ముందు లేవాలి. ఇంకా అప్పుడు ఈ ఫోన్లు లేవు, అలారాలు లేవు, ఏమీ లేవు. అంటే నిద్రపోని అంటే రేపు పెద్ద బతుకమ్మ నేను పెద్దగా పేర్చాలని అనుకున్నప్పుడు నిద్రపోకుండా మెలకువతోటి ఉండి 4 గంటలకే లేచి ఆ పువ్వుల్ని తీరొక్క పువ్వుల్ని మేము తీసుకొచ్చుకొని అట్లా పోటీపడి బతుకమ్మలు పేర్చినటువంటి రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. కాబట్టి బతుకమ్మ అనేది నిజంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పుట్టినటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్రానికే అది ప్రత్యేకత. ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఈ పండుగను జాతీయ పండుగగా గుర్తించాలని కూడా మా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు చెప్పినటువంటి రోజులు ఉన్నాయి, మీరు కూడా చూసిరు. కాబట్టి ఈ పండుగను ఆనాడు సమైక్య పాలకులు పండుగను కనుమరుగు చేసే ప్రయత్నం చేసిర్రు. ఎందుకంటే ఈ పండుగను చాలా గొప్పగా ఆడుకునేటువంటి సమయాలలో వాళ్ళకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి, ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు
ఆడుకోవడానికి లైట్లు కావచ్చు, రోడ్లు కావచ్చు ఏర్పాట్లు చేయవలసి, అవన్నీ ఆనాడు ఆ ప్రభుత్వం పట్టించుకోలే. అంటే మా బతుకమ్మ పండుగను కానీ, బోనాలను కానీ, తెలంగాణ సంస్కృతిని, కళల్ని అన్నిటినీ కూడా మరుగున పరిచే కుట్ర అనేది సమైక్య పాలన బాగా జరిగింది. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత మేము అనేక ఉద్యమ రూపాలు తీసుకోవడం జరిగింది. ఆ ప్రతి ఉద్యమ రూపాలలో మా బతుకమ్మను, బోనాన్ని మేము ప్రదర్శించినాం. కాబట్టే బతుకమ్మ అనేది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగానే ఇవాళ మేము ఈరోజు మీరు చూస్తున్నారు. నాకు అంటే అప్పుడు మేము 10 సంవత్సరాలలో ఎప్పుడైతే ఉత్సవాలు జరుపుకున్నామో అదే వాతావరణం ఇక్కడ ఉన్నది. కాబట్టి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అది చేయడం లేదు. కాబట్టి మేము ఒక ఉద్యమ పార్టీ కాబట్టి, కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు కాబట్టి మా అక్క చెల్లెళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాలి. ఇవాళ బతుకమ్మ పండుగ అనేది గొప్ప పండుగ. ఈ పండుగను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే దాంతో ఇవాళ మేము మొన్న మొదటి బతుకమ్మ తెలంగాణ భవన్లో ఆడినాం, రెండో బతుకమ్మ కరీంనగర్ సిరిసిల్లలో ఆడినాం, మూడోది జగిత్యాలలో ఆడినాం. ఇవాళ 4వ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. తలసాని గారి నాయకత్వంలో వాళ్ళు ఆడుకొని అలసిపోతారు కాబట్టి వాళ్ళకు నీళ్లు కానీ, ఫుడ్ కానీ అన్ని రకాల కూడా సమకూర్చడం జరిగింది. అందరికీ చాలా గొప్పగా ప్రభుత్వం చేయని పని మేము ప్రతిపక్షంలో ఉన్నాం. కానీ మా అక్క చెల్లెలు బాధపడద్దు, ప్రభుత్వం చేయని పని మేము చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో తలసాని గారి సహకారంతో మా అక్క చెల్లె మేమందరం కూడా మా రాష్ట్రంలో ఉన్న మా మహిళలం అందరం కూడా తలసాని గారిని రిక్వెస్ట్ చేసాం. అన్న మరి మేము బతుకమ్మ ఆడుకోవాలనుకుంటున్నాం, మీరందరూ కూడా సహకరించాలని అన్నప్పుడు మంచిగా స్పందించి ఖచ్చితంగా మీరు ఆడుకోరు, నేను అన్ని రకాల మీకు సపోర్ట్గా ఉంటా అని చెప్పేసి వారు అన్నారు. అట్లా సహకారంతో ఇంత గొప్ప ఏర్పాట్లు అనేది జరుగుతుంది. కానీ అక్క ఇప్పుడు మొత్తం బతుకమ్మ అంటే కూడా పూర్తిగా మారిపోయింది కదా. అంటే ఇది ఒరిజినల్ బతుకమ్మ కాదు, అసలు దీన్ని కూడా మోడర్నైజ్ చేసేసిండ్రు అనేది కూడా ఒక చర్చ. మీరు ఎప్పటి నుంచో ఆడుతున్నారు కాబట్టి నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే బాధ అనేది ఏం లేదు, రోజులు మారుతున్నాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే ఊర్లలో మీరు ఊరికి వెళ్ళండి, మా ఊరిలో ఇప్పటికి అప్పుడు ఎట్లయితే ఆడిరో అదే పద్ధతులు ఇప్పుడు ఆడుతున్నారు. ఈ జంట నగరాలలో అక్కడక్కడ కొద్ది టెక్నాలజీ మారింది కాబట్టి ఆ పాటలు మ్యూజిక్ వాటితోటి ఈ దాండియా టైపు కానీ అట్లాంటి కొన్ని ఇప్పుడు ఉన్నటువంటి యువతరంలో అట్లాంటి స్టెప్స్ వేయడము, పాటకు తగ్గినట్టుగా ఆడడం అట్లా చేస్తున్నారే తప్ప అంటే బతుకమ్మ రూపం అయితే మారలేదు. పాటలు వాళ్ళు వేసే కొత్త టెక్నాలజీ అనుకున్నారు, తప్పేమున్నది. అట్లా వాళ్ళకు దోచిన పద్ధతిలో వాళ్ళు ఆడుతున్నారు. కానీ బతుకమ్మ రూపురేఖలు మారలేదు, బతుకమ్మ సంస్కృతి మారలేదు. గదే పద్ధతిలో ఆడడం చేయడం జరుగుతుంది. ఊళ్ళల్లో మాత్రం అదే పద్ధతిలో ఆడుతున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు రోజుకో నైవేద్యం పెడతారు, రోజుకొకటి డిఫరెంట్గా చేస్తారు. అక్క కనబడుతుందా అట్లా? ఖచ్చితంగా పెడుతున్నారు. స్టార్టింగ్ రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అది 9 రోజులు కూడా మంచిగా రోజొక రకంగా చేసి అందరూ కూడా లాస్ట్ రోజు 5 రకాలు 9 రకాలు ఏది మనకు కొత్తగా పంటలు వస్తాయి కదా, మొక్కజొన్నతో తయారు చేసేది కావచ్చు, బియ్యంతో, అదేవిధంగా పెసర్లతోటి పెసరపిండి, ఇవన్నీ కూడా పల్లిది, నువ్వుల పిండి, ఇవన్నీ కూడా స్వీట్లు తయారు చేసుకొని ఆ సద్దుల బతుకమ్మ రోజు తీసుకెళ్ళి చెరువుల దగ్గర బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత మళ్ళీ అందరూ కూడా అవి షేర్ చేసుకుంటారు. అంటే ప్రొద్దున సాయంత్రం 4-5 గంటలకు స్టార్ట్ అయినటువంటి బతుకమ్మ రాత్రి 9, 10, 11 వరకు కూడా ఆడతారు అనమాట. అంత గొప్పగా ఇప్పుడు కూడా ఆడుతున్నారు. ఎక్కడన్నా ఈ లైటింగ్ లేక, నీళ్లు లేక, ఏర్పాట్లు చక్కగా లేని కాడ ఇట్లా చెప్పలేము, కానీ అందరూ ఆడడం మాత్రం ఆడుతున్నారు ఊర్లల్లో. ఇప్పుడు సిటీలో కూడా ఇంత గొప్పగా అప్పుడు ఆడేవాళ్ళు కాదు. అంటే ఇంత ఏర్పాట్లు కూడా అప్పుడు లేవు కదా. కాబట్టి ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు అక్కడిదక్కడనే నిమజ్జనం చేసుకొని ఊకుండేవాళ్ళు. కానీ ఇప్పుడు హుస్సేన్ సాగర్ అసలు మీరు సద్దుల బతుకమ్మ రోజు చూడాలి ఎంత గొప్పగా వాళ్ళంతటా వాళ్ళే, ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా వాళ్ళే వస్తారు, బతుకమ్మలు ఆడ పెట్టుకుంటారు, మంచిగా ఆడతారు, పాడతారు. తెలంగాణ రాష్ట్ర సమితి చాలా గ్రాండ్గా బతుకమ్మని అరేంజ్ చేసి పీపుల్స్ ప్లాజా దగ్గర ఆడుతున్నారు. చాలామంది కూడా
నాయకులు అందరూ వస్తున్నారు. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా మీ ఊరికి వెళ్ళి వచ్చి ఈడ ఆడుతున్నారు. మీ ఊర్లో ఆడతలేరా ఏంటి? మా ఊర్లో ఆడుతున్నాము, ఇక్కడ కూడా ఆడతాము. మా ఊర్లో అంటే రోజు ఆడుతున్నాము, అంటే 1 గంట టైం ఇక్కడ కేటాయించి. ఊర్లలో ఎట్లా అంటే మహిళలందరూ ఉత్సాహంగా ఉర్రూతలతోటి రాత్రి 11 గంటల దాకా ఆడుకుంటున్నారు. విషాదంగా ఉండే దగ్గర విషాదంగా కూడా ఉంటున్నాయి. ఎట్లా జరుగుతుందో మీకు అందరు చూస్తూనే ఉన్నారు. పావని గౌడ్ ఎప్పుడు ఇట్లనేనా? అంటే పండగ పూట కూడా ఇంతే? పావని గౌడ్ ఎప్పుడైనా ఒకటే, పండగ అయినా ఇంకోటైనా ఏదైనా కూడా అందరు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషంతో మాటలు మాట్లాడుతుంది. కొంతమంది దుఃఖంలో ఉన్నా, కొంతమంది సంతోషంగా ఉన్నా దుఃఖానికి సంబంధించినే మాట్లాడుతుంది. అప్పుడు చీరలు ఇచ్చినప్పుడు ఏం పెద్దగా ఖుషి లేకుండే కదా? చీరలు ఇచ్చినప్పుడు ఖుషి ఉన్నారా లేదా అనేది ఒకసారి మీరు ఏదైతే గ్రామాలలో పోయి మీరు మహిళలను అడగండి, మీకు చెప్తారు. ఖుషి ఉండేనా? ఖుషి ఉండే. మొత్తం ఆందోళన చేసిర్రు. ఈ చీరలు ఆందోళన ఎవరు చేసిండ్రో, ఆందోళన చేసిన అక్కలు మరి ఇప్పుడు రీల్స్ తీసుకుంటా అక్కడిక్కడ తిరుగుతారు. మా అక్కలు ఈ మరి చీరలు కావాలని అన్న మీద ఎందుకు పోరు పెడతలేరో మాకు అర్థమైతే లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఇస్తేనేమో పిట్టలే గట్టేతందుకు ఇచ్చిర్రు చెప్పిర్రు అక్కలు. మైకులల్ల ముందట యూట్యూబ్ ఛానల్ ఎక్కడ గొట్టాలు దొరికితే అక్కడ ఓరిండ్రు. తెలంగాణ సుభిక్షంగా ఉంటే కేసీఆర్ కావాలి, సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. చూడండి, ఇక్కడ నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజాలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. చాలా మంది ప్రజలు తరలి వస్తున్నారు. కేటీఆర్ గారు కూడా 7 o'clock వస్తున్నారని తెలిసింది ఇప్పుడే. డెఫినెట్గా చాలా గొప్పగా జరగబోతుంది బతుకమ్మ. ఇంతకంటే ముందు కూడా మీరు బతుకమ్మ సెలబ్రేషన్ చేసేటోళ్ళు, కానీ కవిత గారి ఆధ్వర్యంలో ఉండేది ఎక్కువ. బతుకమ్మ అనగానే కవిత గారి ఆధ్వర్యంలో అనేది ఇప్పుడు లేకుండా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా లోటు కనిపిస్తోందా? అయితే బీఆర్ఎస్ పార్టీ తరపున 2001 నుంచి కూడా బతుకమ్మ గొప్పగానే జరుగుతుంది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరపున బతుకమ్మ చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ అన్న ఆధ్వర్యంలో చాలా గొప్పగా మన పండుగలను, మొన్న బోనాలు కూడా అట్లాగే జరిపించడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మ కూడా అట్లానే జరిపిస్తున్నాము. ఆడవాళ్ళంతా కూడా అంటే కేసీఆర్ గారు కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. డెఫినెట్గా ఏ లోటు ఎక్కడా లేదు, బ్రహ్మాండంగా జరుగుతుంది. జగద్గిరిగుట్ట నుంచి వచ్చిండ్రా ఆడడానికి? ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. మీరు మీ వాడలో ఆడుతుంటాం మేడం, ఆడుతుంటాం. ఈడ ఇట్లా బతుకమ్మ ఆడుతుంటారని ఎవరు చెప్పారు? ఎట్లా వచ్చారు? ఏంటిది? మాకు మేడం చెప్పింది, త్రివేణి మేడం చెప్పింది. మాకు జగన్ సార్ చెప్పిండు, వచ్చిన వీడికి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.